నీ అమ్మ పొద్దున 10 గంటలకు లేచి బ్రష్ చేసుకొని స్నానం గినం చేసుకొని నేను మా దోస్తుగాడు ట్యాంక్ బండ్కి వెళ్ళిందా వాడితో పోయి చూస్తే ఇక్కడ ఎవడో తాగుతాడు పండుకొని ఉన్నాడు. దాని తర్వాత గప్చుప్ బండి కాడికి వెళ్ళిందా వాడతా మోరిద్దరు బాగా కలిసినారు. గప్చుప్ బండి వాళ్ళు ఇద్దరు అనే దాని తర్వాత మేము కుర్ఫీ బండి కాడికి వెళ్ళేసి పుగ్గాటిగా నీళ్ళు తాగేసినాం. నేను ఉమానగాడు మేము కూర్చున్న ప్లేస్కి పోతున్నాం. ఇది మా కూర్చున్న ప్లేసు. వీడి ఎక్స్ట్రాలు దొబ్బుతారు పట్టించుకోకండి. తర్వాత మేము కూర్చున్న తర్వాత మా దోస్తుగాడు వచ్చింది లోకేష్ గారి పేరు. వీని పేరు ఏమో అసలు తెలియదు. ఐసెస్టిక్ ఫోటోలు అనేది దింపలేదు. ఈ సన్ రైజ్ ఎట్లా కొమ్మంది కదా పక్క మళ్ళీ మేము గల్లీకి వెళ్తుంటే మా దోస్తుగాడు కనిపించిండు. నేను గల్లీలో పోతుంటే కట్ట అడ్డంగా ఉంది అనేసి నేను రిటర్న్ కొట్టిన. రిటర్న్ పోతుంటే అన్న కనిపించినాడు. అన్నకు పిలుస్తుంటే పలుకుతలేడు. సరే మన దోస్తుగాని దూరిపోతే వీడు పిలిచిన ఆయన పిలిచిండు. మా ఓకే పర్లేదు. మళ్ళీ పోతుంటే అన్న అన్న పిలుస్తుంటే పలకలేదు. ఓ నో దుబాయ్ వీడు పిలిస్తే చెప్పినాడు. ఓ సరే సరే మేము పెద్దవాళ్ళు అనేసి అనుకున్నాం. అదే దింగర పుక్క అనిపించింది వాడు అన్నాడు. వీడిని కలిసి నేను నా ఫ్యాన్ వాడు. వీడు నా తమ్ముడు. వీడు దుడి కోసం వచ్చినాడు ఎరుపుగాడు. వీడు కాజాడు. వీడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయి అని చెప్పిన చేసిండు. అన్న కూర్చున్నాడు. బండి అడిగితే బండి ఇచ్చేసిన రప్ప దెంగేసిన. నేను మళ్ళీ పెట్టేసిన బండి ఎప్పటిలాగా పెట్రోల్ అయిపోవట్టిన అనేసి. మళ్ళీ వీడికి గప్చుప్ బండాడు మనకు తెలిసినతోడే ఫ్రీగా ఇచ్చేసి దింగినాడు. మళ్ళీ అడిగితే మూడు ప్లేట్లు ఇచ్చేసిండు ఫ్రీగా. కానీ నేను తినలే నేను, ఎందుకంటే వీళ్ళు తింటారు కాబట్టి నేను తినలే. మళ్ళీ నా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది అనేసి. తిను బాయ్ మొత్తం నీకే మొత్తం దుకాణే తీసుకో మొత్తం గప్చుప్ తిను బాయ్ అని వద్దు ఇంక అనేసి మేము అనేసి అనుకున్నాం. తర్వాత ఈ కడగాడికి అయితే ఇదే వీడియో సమాప్తం.